దీనిని పాసితీగ అంటారమ్మా. వర్షాకాలం అయితే గ్రీన్గా ఉండి ఇదంతా ఎల్లోగా ఉంటుందమ్మా. గ్రీనిష్ ఎల్లోగా ఉంటుంది అనమాట. దీనికి ఒక అద్భుతమైన లక్షణం ఉందమ్మా, ఒక మిరకిల్. అది ఎలాగంటే దీనికి చిన్న కాయలు కాస్తాయమ్మా, గురువింద పూసల్లాగా బఠానీ గింజలే ఉంటాయి. ఆ కాయ ఆరిపోయిన తర్వాత కిందకి రాలిపోతుందమ్మా. ఇది రాలి మళ్ళీ వర్షం పడినప్పుడు మొలిచేటప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఆ మొక్క ఏదైతే వచ్చిందో అది నేలను కొడుతుందమ్మా, ఇలా స్ప్రింగ్ లాగా ఓపెన్ అయ్యి. ఆ టైంలో ఈ సీడ్ ఎగిరి గాల్లోకి ఎగురుతుంది. ఎగిరినప్పుడు ఏది తగిలితే దానికి అంటుకుపోయి దాని యొక్క సారాన్ని ఇది తీసుకుంటుంది. పారాసైట్ అనమాట ఇది. నిజం చెప్పాలంటే ఎంత అద్భుతం చూడమ్మా. ఇక్కడ ఇంకో గుణం చెప్పాలి ఏంటంటే, నేరేడు చెట్టుని తీస్తే ఇది నేరేడు చెట్టు మీద ఆధారపడి బతుకుతుంది కాబట్టి ఆ నేరేడు చెట్టు యొక్క లక్షణాలు కూడా తీసుకుంటుందమ్మా. ఇది కామన్గా కూడా వాడుకోవచ్చు. అలా కాకుండా ఏ చెట్టు మీద ఇది మొలిసిందో కూడా దాన్ని బట్టి కూడా దీనిని సీతమ్మవారి జడగంటలు అంటారు, సీతమ్మవారి నూలుపోగు అంటారు, పాచితీగ అంటారు దీన్ని.